సామాజిక భవనాలు, సామాజిక సంఘాలు అనేక ఫెసిలిటీస్ విశాఖపట్నంలో ఉన్నాయి. మా కాకాని నగర్లో వెలిసిన డాక్యార్డ్ కాపు కమ్యూనిటీకి సంబంధించిన కేటీబీ సంఘం ఏర్పాటు చేసిన ఈ షెల్టర్ మాత్రం చక్కగా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూనే అత్యంత ప్రధానమైనది మనిషి ఆరోగ్యానికి, ప్రాణానికి సంబంధించినటువంటి రక్తదాన ప్రాముఖ్యతని వారు ఇంకా అందరికీ కూడా విస్తరిస్తూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని రెగ్యులర్గా కండక్ట్ చేయడం సంతోషదాయకం. ఇది ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా శంకుస్థాపన నుంచి భవనం నిర్మాణం పూర్తయ్యేదాకా నేను ప్రతిదీ సందర్భంలో కూడా ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్లా ఇక్కడ గెస్ట్ అనలో పర్మనెంట్ ఆర్టిస్ట్లా అయిపోయాను. సో వీరందరూ కూడా శ్రీనిబాబు కానీ, చిరంజీవి గారు కానీ, మొత్తం వీళ్ళందరూ కూడా అందరినీ ఎందుకంటే ఏదైనా ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే చాలా కష్టతరం. నేను కూడా చూస్తూ ఉన్నాను. అది కంటిన్యూస్గా రిజల్ట్స్తో ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ వెనకుండేటువంటి ఆ కృషి ఫలితం మనకు బయటికి కనబడదు. సో ప్రత్యేకంగా సంఘం సభ్యుల్ని కానీ, నాయకత్వం వహిస్తున్న వారిని కానీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేవల్ డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ సారథ్యంలో ఈరోజు విశాఖ బ్లడ్ డోనర్స్ వారు ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్పు, అలాగే పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు గణబాబు గారు, అలాగే గాజువాక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యశోధరావు వేదమణి గారు, మరి ఈ బ్లడ్ డొనేషన్కి మాకు చక్కటి సహకారం అందించిన రాజ్ కుమార్ గారు, మా సంస్థ అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు, కార్యదర్శి విజయనగిరి భాస్కర్రావు గారు, ఇంకా మా ఆర్గనైజర్స్ అందరూ రాజ్ కుమార్ గారు, సన్యాసరావు గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మరి ఒక సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఉదయం నుంచి కూడా రక్తదానం చేస్తున్నారు. మరి సాయంత్రానికి ఎంత బ్లడ్ డొనేట్ అయితే అంత వాళ్ళు మాకు ఆర్గనైజర్స్కి అప్పచెప్పడం జరుగుతాం. ప్రతి ఏటా కూడా మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవైపు ఉద్యోగుల, అధికారుల సమస్యలు పరిష్కరిస్తూనే అతిపెద్ద సంఘంగా ఆవిర్భవించడంతో పాటు అన్ని పండుగలు నిర్వహించాలని, అలాగే వీళ్ళందరూ రక్షణ రంగ ఉద్యోగులు కాబట్టి ఏదైతే దేశానికి అవసరమైనవో అటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో ముందు వరుసలో ఉన్నాం. ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన వారందరికీ కూడా అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మేము ఇన్వైట్ చేయగానే ఇచ్చిన గణబాబు గారికి, అలాగే మరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరి యశోధరావు వేదమణి గారికి, మాకు చక్కని సహకారం అందించినటువంటి రాజ్ కుమార్ గారికి, ఆవిడ చాలా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. మరి ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఈరోజు డాక్యార్డ్ ఎంప్లాయీస్ కోసం మరి ప్రత్యేకంగా మాకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఆవిడకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదాతలకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేటీబీ కళాక్షేత్ర వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ విశాఖ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారి సారథ్యంలో జరుగుతోంది. ఈ కళాక్షేత్రం వాళ్ళు చేస్తున్న ఎన్నో మంచి విషయాల గురించి విన్నాను. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేను స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్న వారి దాతలందరికీ కూడాను మా విషెస్ చెప్తూ ఉన్నాము. అలాగే ఈ కళాక్షేత్రం వాళ్ళు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా సాగాలని చెప్పినని ఎగ్జిక్యూటివ్ బాడీకి, సభ్యులందరికీ కూడాను తెలియజేస్తున్నాను.